హాయ్ అండి. ఈరోజు ఎగ్ కర్రీ అండి. నార్మల్గా ఆనియన్స్ లేకుండా ఇలా చేస్తున్నాను చూడండి. ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను, చూపిస్తున్నాను కదా చూడండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆయిల్ కొంచెం కొద్దిగా నార్మల్గా వేడినప్పుడే వేస్తున్నాను. ఇక ఎగ్స్ అనేది మాడకుండానండి. చూడండి, ఇలా మొత్తం నేను ఒక 4-5 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాల్సిన మీ కర్రీ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చండి. ఈ 4-5 ఎగ్ కర్రీలో ఇద్దరం ముగ్గురం తింటామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఎగ్స్ని మొత్తం పలగొట్టుకొని మనం ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. అటు ఇటు ఇలా చక్కగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే కూడా ఓకే. మనం ఆయిల్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎగ్ వేసుకున్నాక కూడా వేసుకోవచ్చండి. చూడండి, నేను ముందుగానే టమాటాలు అనేవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మా పాపనేమో కొంచెం అనిపిస్తుంది. మా పాప తెలుసు కదా, రిషిక, ఆల్రెడీ ఒక 2 బీరకాయ కూర అండ్ ఎగ్ రైస్ ఇలా చేసింది. ఆల్రెడీ 2 రెసిపీలు 3 రెసిపీలు దాకా ఆమెనే చేసింది. ఇక ఈ ఎగ్స్ని చూసి ఆమె త్వరగా చేయ మమ్మీ, లేదంటే నేను చేయాలా అని కొంచెము అదే ఇక ఎక్కువ మాట్లాడుతుంది. వద్దమ్మా, కాలుతుంది గ్యాస్ పైన కదా, నీకు అందదు, మేమే చేస్తాము, నువ్వు పక్కన ఉండు అని చెప్పాను. ఇప్పుడే ట్యూషన్కి వచ్చేసింది. ఇక నన్ను సతాయిస్తుంది. తొందరగా అయితే పిల్లలు తినేస్తారండి. చూడండి, నేను కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. మీరు కూడా కావాలనుకుంటే నార్మల్గా వేసుకోవచ్చు. ఓన్లీ ప్యాకెట్ మసాలా అయినా ఓకే, లేదంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత నేను పక్కన తీసి పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అందులో కొంచెం ఆయిల్ దాకా మిగిలింది. ఆ ఆయిల్లోనే నేను ఇది కుక్ చేస్తున్నాను. చూడండి, టమాటాలు నాకు సరిపడా నేను తీసుకున్నానండి. ఎగ్కి సరిపడా టమాటాలు తీసుకొని ఆ టమాటాలని చక్కగా మెత్తగా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకోవాలంటే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనము. నేను నార్మల్గా సాల్ట్ వేసుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని టమాటా ముక్కలకు మొత్తం పట్టించేటట్టు పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు దీన్ని కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత తిరిగి చూస్తున్నాను చూడండి, టమాటా అనేది మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడుతుండగానే 2 బిర్యానీ ఆకు తీసుకొని ఇందులో వేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ ఆకుకి బదులు కొత్తిమీర మన పెరట్లో ఉన్న మన ఫ్రిడ్జ్లో మనకు అందుబాటులో తొందరగా ఉన్నదనుకోండి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండ్ పుదీనా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే నాకు అందుబాటులో ఉంది బిర్యానీ ఆకు కాబట్టి వేసుకున్నాను. ఇలా వేసుకున్నా అలా వేసుకున్నా బాగానే ఉంటుందండి టేస్ట్. చూడండి, ఇలా చక్కగా టమాటాని మెత్తగా ముక్కలు లేకుండా నుజ్జులా ఇలా మెత్తగా చేసుకోవాలండి, పేస్ట్ లాగా. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పొడి మొత్తము ఇందులో వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు దీనికి మొత్తం ఎగ్గుకి మొత్తం ఈ మసాలా మొత్తం పట్టేలా ఈ మిశ్రమం మొత్తము ఎగ్ లోపలికి మంచిగా కుక్ అయ్యేటట్టు మనం చక్కగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా కలుపుకుంటానే ఎగ్లోకి మొత్తము మంచిగా చక్కగా పట్టేస్తుంది మసాలా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని మనం అయిపోయింది అనుకోవద్దు, ఒక 2-3 నిమిషాల దాకా దీన్ని చక్కగా మగ్గనివ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా ఉడుకుతుంది. 2-3 నిమిషాల తర్వాత, ఒక 5 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఈ కలర్కి వచ్చిందండి. కొంచెం ఈ కలర్కి వచ్చినాక మనం కూడా మళ్ళీ ఏమైనా టమాటాలు కానీ ఎగ్ కానీ కొంచెం పెద్ద పీసెస్ ఉంటే చినిగిపోవాలి. అండ్ టమాటాలు కూడా ఏమైనా మెత్తబడాలంటే ఇలా మళ్ళీ ఒక్కొక్కసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్,